మీ పిల్లల కంటికి కాటుక పెడుతున్నారు కదా, అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. సో చాలా మంది కాటుక పెడితే కళ్ళు పెద్దగా అవుతాయి, చూపు బాగా వస్తుంది అండ్ దిష్టి తగలది అట్లా నమ్ముతారు. దేనికి కూడా సైంటిఫిక్ బేసిస్ లేదు. కొంతమంది చిన్నప్పుడు కాకపోయినా పెద్ద అయినాక పెట్టొచ్చా అని అడుగుతారు. కంట్లో కాటుక పెట్టడానికి సేఫ్ ఏజ్ అంటూ ఏది లేదు. పిల్లలైనా పెద్దోళ్ళైనా సో కంట్లో కాటుక పెట్టడం వల్ల అయితే ఎలాంటి యూజ్ లేదు. కొన్ని కాజల్ లేదా సుర్మా ఈ ప్రొడక్ట్స్ లో లెడ్ అనే డేంజరస్ మెటల్ ఉంటుంది. సో ఇది రిపీటెడ్ గా బాడీలోకి వెళ్తే ముఖ్యంగా చిన్న పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ని ఎఫెక్ట్ చేయొచ్చు. సో లాంగ్ టర్మ్ లో అదర్ ఆర్గన్స్ పైన కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. అండ్ కాటుక పెట్టేప్పుడు ఫింగర్స్ లేదా అప్లికేటర్స్ ద్వారా బ్యాక్టీరియా కంటిలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో ఐలిడ్స్ దగ్గర ఉండే ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేది మూసుకుపోతాయి. దానివల్ల ఇరిటేషన్ అండ్ కంటిపోకు స్టై అంటాం. సో అట్లాంటివి రావచ్చు. అందుకే ముఖ్యంగా పిల్లల్లో కాజల్ అవాయిడ్ చేయమని పీడియాట్రిషియన్స్ అండ్ ఐ స్పెషలిస్ట్ అడ్వైస్ చేస్తారు. ఎవరికైనా దిష్టి సెంటిమెంట్ అట్లా ఉంటే కంట్లో మాత్రం పెట్టకండి. కావాలంటే ఈ చీక్ పైన అండ్ ఫోర్ హెడ్ పైన అట్లా పెట్టుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సజెషన్స్ ఫాలో చేయండి. సో కాటుక పెట్టే ముందు హ్యాండ్ వాష్ బాగా చేసుకోండి అండ్ అప్లికేటర్స్ ని వేరే కిడ్స్ కి మళ్ళీ వాడకండి. అండ్ కాజల్ కొనేప్పుడు రెప్యూటెడ్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ డాక్టర్ సాయి కుమార్. ఇలాంటి ఎవిడెన్స్ బేస్డ్ వీడియోస్ కోసం మా పేజ్ ని ఫాలో అవ్వండి.